ఈ అనసూయ గారు తప్పు తెలియక చేసింది. అనసూయ గారి మీద కూడా ఎవ్వరు నెగిటివ్ కామెంట్లు వద్దు. అసలు ఎవ్వరు లేడీస్ అనసూయ గారి మీద నెగిటివ్ కామెంట్స్ చేయకండి. కొంచెం తెలియక చేస్తే ఇప్పుడు శివాజీ గారు పాపం ఎలా తెలియక చేశారో తెల్లారి సారీ చెప్పారు, అనసూయ సారీ చెప్పాలి అంతేడా. శివాజీ గారు ఎలా తెలియక చేశారో అనసూయ గారు తెలియక శివాజీ గారి మీద తప్పు అట్లా ఇట్లా మాట్లాడతారని చేసింది అంతే తప్ప ఇద్దరి తప్పు లేదు. అందరూ మనోళ్ళే, అందరూ ఇండస్ట్రీ అందరూ మంచిగా ఉంటే మంచిగా ఉంటుంది. మనం అంటే మీరు కొట్టుకుంటే ఇక బయటలోకి ఏం చెప్తారు మీరు సినిమాలలో? మీరు సినిమాలు కొట్టుకుంటే ఇక బయట జనాలు ఏమింటారు, మెసేజ్లు ఏమింటారు? ఒకటే అంటారు తెలుసా, ఒకటే అంటారు. వీళ్ళు మొన్న కొట్టుకున్నారు, వీళ్ళు ఇప్పుడు మెసేజ్ ఇస్తారు సినిమాలో, ఎన్ని చెప్తారు, సందేశాలు ఇస్తారు, ఎవరింటారు అంటారు. ముస్లిం నుంచి పిల్లగాడు అంటారు అన్నమాట, పక్కా అంటారు. వీళ్ళే మొన్న కొట్టుకుంటారు, వీళ్ళు మనకేంద్ర చెప్పేది అని సగం సినిమాలు కూడా చూడు. ఎందుకంటే సినిమా అనేది ఒక మెసేజ్, ఠాగూర్ సినిమా ఒక మెసేజ్, స్టాలిన్ సినిమా ఒక మెసేజ్. ఇలాంటి మెసేజ్ సినిమా తీసేవాళ్ళు ఎట్లాంటివి ఉంటాయి, ఎట్లాంటి బయటికి రావాలి, ఎలాంటి పోట్రే కావాలి, మీరు ఎట్లా మంచి మాట చెప్పాలి. తొందరపడడం తప్పు కాదు. అనసూయ గారు తప్పు కాదు, శివాజీ గారు తప్పు కాదు. శివాజీ గారు సారీ చెప్పారు, అనసూయ గారు కూడా సారీ చెప్పాలని కోరుకుంటున్నారు. చెప్పకపోయినా కూడా లోపల మనసుకు సారీ చెప్పుకొని ఈ కథ ఇప్పటితో సుఖాంతం చేయండి, సరేనా?